ఆయన వెలుగై వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడింది, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. పాదాలకు దీపం కావాలా? అవసరం లేదా? పాదములకు వెలుగు కావాలి. నీ నడక ముందుకు సాగాలన్నా, నీ ప్రయాణం ముందుకు సాగాలన్నా నీవు వెలుగులో ప్రయాణం చేయాలి. నీ అడుగులు వెలుగులో వెయ్యాలి. దేవుని వాక్యము మన దీపము, మన పాదాలకు దీపముగా ఉన్నది. దేవుని వాక్యము నీవు నడిచే త్రోవలో వెలుగుగా ఉన్నది. ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను నడిపించడానికి, ఆయన నిన్ను వెలుగులో తీసుకువెళ్ళటానికి ఆయన వెలుగై వచ్చాడు. బైబిల్ గ్రంథములో మనకు ఒక చక్కనైన మాట, మన పరిస్థితి దేవుడు వివరిస్తూ ఆయన వెలుగుగా ఎలా వచ్చాడో మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. 16వ వచనం, జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగు ఉదయించెను. దేవుని బిడ్డలారా, నీ కొరకే దేవుడు వెలుగుగా ఉదయించాడు. ఆకాశమందు ఒక దివ్యమైన తారగా వెలిసాడు. నీకు నాకు ఆయన వెలుగివ్వటానికి, జీవపు వెలుగునివ్వటానికి, ఆయన వెలుగులో నిన్ను నన్ను నడిపించటానికి ఆయన వెలుగై ఈ లోకములోనికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడంట. జబులూను దేశంలోనంట, నఫ్తాలి దేశంలోనంట, యోర్దాని అవతల ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్య జనులు నివసించు గలిలయ ప్రాంతములోనంట చీకటిలో కూర్చున్న మానవులందరికీ వెలుగును చూశారంట. ఈరోజు నువ్వు ఈ క్రిస్మస్ మాసములో, ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా ఆ వెలుగును చూడగలవా? ఆ వెలుగు నీ కొరకు ఉదయించినప్పుడు ఆ వెలుగును